శేఖర్ భాష రెండో వారమే ఎలిమినేట్ అయిపోయాడు. అయితే శేఖర్ భాష హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడనుకున్నారు. కానీ తనకున్న హెల్త్ ప్రాబ్లమ్ అంటే హెల్త్ కూడా కాదు. హోమ్ సిక్‌నెస్ లాగా అయిపోయాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ తన మిసెస్ ఇప్పుడు డెలివరీ స్టేజ్‌లో ఉంది. క్యారియింగ్ కాబట్టి ఆ మనసంతా, ఆ ధ్యాసంతా తన మీద ఉంది. కానీ ఉన్నంత సేపు జోకులేయమని చెప్తున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ 'బిగ్ బాస్' స్టేజ్ మీదకి ఎలిమినేట్ అయ్యి బయటికెళ్ళిన తర్వాత సోనియా విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే కొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ సోనియా వల్ల కొంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు సార్. అయితే ఎప్పుడైనా సరే ఒక స్టాండ్ తీసుకోవటం కోసం మనం ముందుకు రావటం వేరు. కానీ మనం ముందుకొచ్చేదే ప్రతిసారి స్టాండ్ తీసుకోవడానికి అనటంలాగా సోనియా పద్ధతి ఉంది. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మన మాట అనేది అవతల వ్యక్తికి కానీ, ఆ 'బిగ్ బాస్' హౌస్ హార్మోనీని కానీ మారుస్తుంది అనుకున్నప్పుడే మనం మన మాటను వదలాలి. జోకులు వేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ విషయంలో మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ సోనియా కావాలని కొంత రెచ్చగొట్టే విధంగా తన మాటలున్నాయని నాకనిపిస్తోంది. అది ఒక్కటి తగ్గించుకుని బాగా గేమ్ ఆడితే తను గేమ్‌లో బాగా ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, సీత చాలా మంచి కంటెస్టెంట్. తనొక జెన్యూన్ సౌల్. తను కూడా చాలా బాగా ఆడుతోంది. తను ఎలాగైతే ఈ రకంగా ఆడుతుందో ఇంకా బాగా ముందుగా ఆడితే మాత్రం నిజంగా తనలాంటి ఒక మదర్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరు ఉండరని అనిపిస్తుంది అంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత విన్నర్ అయిపోతాడా లేదా అని నేను చెప్పలేను కానీ, నిఖిల్‌కి మాత్రం మంచి క్వాలిటీస్ ఉన్నాయని. ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో నేను గమనించినంత వరకు నిఖిల్‌లా ఉంటే ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో మంచి బా ఫ్యూచర్ వీక్స్ బావుంటాయని నాకనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.